హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్ పార్టీ నీట్ ప్రొటెస్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎవరైతే ఆటంకవాదులు ఉన్నారో ఆ ప్రొటెస్ట్ పేరుతో కొంతమంది దాదాపు 1000 మందికి పైగా రౌడీ షీటర్లు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారని మనందరికీ తెలిసిందే. దీన్ని వేరివేత పనిలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, అటు అమిత్ షా గారు, ఢిల్లీ పోలీసులు కూడా చాలా సిన్సియర్గా, చాలా క్లియర్గా ఆ ఏరివేత వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి విధానం కూడా చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని పక్కన పెడితే కొంతమందిని మాత్రం దీంట్లో జాయిన్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళలో ముఖ్యంగా ఆ లాఠీ చార్జ్కి జరగక ముందు రోజు అక్కడ దిగినటువంటి అత్యంత ప్రమాదకారి, ఈ దేశాన్ని ఎప్పుడు విడగొట్టాలా, ఎప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలనుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే ప్రకాష్ రాజ్. ఈ ప్రకాష్ రాజ్ని కూడా ఈ ఇందులో దేశద్రోహుల కింద, టెర్రరిస్టుల కింద, రౌడీ షీటర్ల కింద ఎవరినైతే ఐడెంటిఫై చేస్తున్నారో ఆ ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇతను కూడా పెట్టండి. ఎందుకంటే ఆ రోజు ఇతను అక్కడికి వెళ్ళి రాముణ్ణి కించపరుస్తూ, రాముణ్ణి అవమానం చేస్తూ అక్కడ చేసినటువంటి స్లోగన్సు, అక్కడ ఉమర్ ఖలీద్కి అనుకూలంగా చేసినటువంటి ఆ మాటలు, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి అక్కడ నుంచి దొంగలా పారిపోయి ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కు వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి సొల్లుగవర్లు చెప్తున్నాడు. కానీ ఆ రోజు అక్కడ లాఠీ దెబ్బలు తింటుంటే ఇతను ఎందుకు పారిపోయి వచ్చేసాడు? ఇతను ఏం ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు? ఏం రెచ్చగొట్టాడు వాళ్ళని? ఏం రెచ్చగొడితే వాళ్ళ పార్లమెంటు మీదకి, మోదీ గారి ఇంటి మీదకి వెళ్ళారు? అక్కడ అంతలా జరుగుతుంటే ఇతను ఎందుకు పారిపోయి వచ్చేశాడు? ఇతన్ని ఎవరు పంపించారు? ఇతనికి ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు? ఎప్పుడూ హిందూ వ్యతిరేకిగా, హిందువుల్ని కించపరిచే విధంగా, రాముణ్ణి, ముఖ్యంగా హిందూ ఆచారాలని, సనాతన ధర్మాన్ని ఏదో ఒక రకంగా అవమానిస్తున్నటువంటి పరిస్థితికి ఇతను ఎందుకు దిగజారాడు? ఇతను వెనకుండేటువంటి ఆ శక్తులు, వ్యక్తులు ఎవరు? తినలేదంటే ఆ మాఫియాకి లీడరా అని కూడా నాకైతే అనిపించింది. సో డెఫినెట్గా ఇతన్ని అరెస్ట్ చేయాలి, లేదంటే ఇతను ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే హిందువులే టార్గెట్ ఇతనికి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే టార్గెట్. లేకపోతే ప్రకాష్ రాజ్, నీకు ఒక జస్ట్ ఆస్కింగ్ ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి పంజాబ్లో ఫార్మసీకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. చాలామంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. అక్కడ వాళ్ళందరికీ ఎందుకు సంఘీభావం తెలపట్లేదు? జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్. అంటే అక్కడికి వెళ్ళడానికి నీ నోరు రావట్లేదు బయటికి, కాలు బయటికి వెళ్ళలేదా? గంజాయి చందువే, అవును, పర్ఫెక్ట్ పేరు, గంజాయి చందువే. ఆవిడ ఎందుకని అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని క్వశ్చన్ చేస్తూ వీడియోలు చేయట్లా? జస్ట్ ఆస్కింగ్, చెప్పాలి మీరు. ఎందుకని ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అంత మక్కువ మీకు? ముఖ్యంగా ప్రకాష్ రాజ్కి. ప్రకాష్ రాజ్ వాళ్ళంటే ఎందుకు నీకు అంత మక్కువ? ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకని నువ్వు క్వశ్చన్ చేయట్లా? అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రులు, అక్కడ ఉండేటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులను ఎందుకు రాజీనామా చేయమని నువ్వు అడగట్లా? జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు చెప్పు. నీ పనికిమాలిన వేషాలు, నీ పనికిమాలిన మాటలతో అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసావు. ఈరోజు నువ్వు అక్కడ నుంచి పారిపోయి వచ్చేసావు. మరి ఇప్పుడు ఎందుకని పంజాబ్ వెళ్ళి ఎప్పుడు వెళ్తున్నావు ప్రకాష్ రాజ్? మిస్టర్ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, ఎప్పుడు వెళ్తున్నావు పంజాబ్ వెళ్ళి ఆ ఫార్మసీకి సంబంధించినటువంటి దాని మీద ఎప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నావు? ఆ చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు సంఘీభావం తెలుపుతున్నావు? నీలాంటి వాళ్ళు ఉన్నారే, ఎప్పుడు విడదీయాలనే చూస్తారు కానీ కలపాలని ఎప్పుడు చూడరు. నీ జీవితం అంతా ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప, నీలాంటి వాళ్ళు డెఫినెట్గా చెప్తున్నా కదా, ఈ దేశాన్ని ఎప్పుడు ముక్కలు చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి నువ్వు పన్నేటువంటి కుట్రలన్నీ కూడా కుట్రలుగానే ఉండాలి. నీ బతికేంటో, నీ 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 ఆలోచనలు ఏంటో జనాలకు తెలియాలి ఫస్ట్. లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళవు నువ్వు? వాళ్ళని చూస్తూ ఇది పడుతుందా నీకు? గంజాయి చందు గారు, మీకే చెప్పండి, ఎందుకు చేయట్లా వీడియోలు? వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లా? మీ వెనకాల ఎవరున్నారో ఏంటో ఈ దేశానికి ముసుగు తీసి చూపించాల్సినటువంటి టైం కూడా వచ్చింది. త్వరలోనే మీకు కూడా డెఫినెట్గా మీ ముసుగు ఇప్పటికే ఆల్మోస్ట్ బయటకు వచ్చారు. ఇంకా మొత్తానికి ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి టైము, ఈ దేశం నుంచి మిమ్మల్ని పంపించేటువంటి టైం కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.